ఇప్పుడు హాగరు ఉంది. హాగరు ఒంటరిగా ఎడారిలో ఉంది. ఆ ఎడారిలో కనుచూపు మేరలో ఏ మనిషి కనిపించట్లా, ఆ కనుచూపు మేరలో ఏ సహాయం కనిపించట్లా. అయితే దేవుడు వచ్చి హాగరుతో మాట్లాడినప్పుడు హాగరు పెట్టిన పేరేంటో తెలుసా? నువ్వు చూచుచున్న దేవుడు. అంటే ఏ మనుషుడు కూడా చూడడు, కానీ ఒకడు మనం చూసేవాడు ఉన్నాడు. నీ శ్రమను చూసేవాడు ఉన్నాడు, నీ కష్టాన్ని చూసేవాడు ఉన్నాడు, నీ బాధను చూసేవాడు ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో నలగొట్టబడుతున్నావో దాన్ని చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఏ విషయంలోనైనా సరే నలగొట్టబడుతున్నప్పుడు ఏ మనుషులు నిన్ను చూసి ఆదరించలేరు. ఎందుకంటే నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు చాలా బాధలు ఉన్నాయి. నేను నీకేం చెప్తాను? ఏదో 2 మాటలు చెప్పచ్చు, నీ కష్టం తీర్చలేరు. అయితే నువ్వు నమ్మగలిగితే ఆ నమ్మదగిన దేవుడు నిన్ను దర్శించగలుగుతాడు. రాస్తున్నాడు, అప్పుడు ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవారు అందరూ కూడా రక్షణ పొందుకుంటారు. సహోదరులారా, మన జీవితాలకు 2 విధాల రక్షణ కావాలి. మొదటిది శరీర సంబంధమైన రక్షణ, రెండవది ఆత్మ సంబంధమైన రక్షణ. శరీర సంబంధమైన రక్షణ అంటే ఏ పరిస్థితిలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏ అపాయం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో మనకు తెలియదు, ఏ రోగం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో మనకు తెలియదు. దానికి మనకు రక్షణ కావాలి. ఇంట్లో కూర్చుంటే రక్షణ దొరుకుతుందా? మొన్న గడిచిన 2-3 సంవత్సరాల క్రితం కరోనా భయంకరంగా ప్రపంచం అంతా విజృంభించింది. మనకి న్యూస్లో లేకపోతే అధికారులు చెప్పింది ఏంటంటే ఇళ్ళల్లో నుంచి బయటకి ఎవరో రావచ్చు. ఇళ్ళల్లో ఉండే కరోనా వచ్చిన లేదా అన్నారు లేదు. మీరు పూర్తిగా గ్లౌజులు వేసుకోండి, మాస్క్ పెట్టుకోండి, శానిటైజేషన్ చేసుకోండి, ఇవన్నీ చెప్పినా వాళ్ళకి రాలేదా? ఇది శరీర సంబంధ రక్షణ. మనం ఎంతగా మన రక్షణ కొరకు ప్రయత్నం చేసినా దేవుని కృప లేకపోతే మనం రక్షించబడలేము. దేవునికి స్తోత్రం. మరి నేనైతే డైరెక్ట్గా కరోనా వచ్చిన 3 డైరెక్ట్ అసలు గ్లౌజులు కానీ మాస్క్ వాడడం జరిగేది. ఆయన హాస్పిటల్ నుంచి మన ఇంటర్ డయాలసిస్ చేయించుకుని వచ్చాడు. డైరెక్ట్గా బండి దింపేసాం. ఎందుకంటే అక్కడ డయాలసిస్ చేయించుకుని కరోనా తీసుకుని వచ్చాడు. ఆయన రేషన్ ఇచ్చేటప్పుడు చాలా మందికి ఇచ్చేసాం. అందులో తర్వాత తెలిసింది అందులో 4-5 చనిపోయారు కరోనా వచ్చి. అంటే ఏ విషయంలో ఉన్నా సరే మనకు రక్షణ ఇచ్చేది ఎవరు అంటే దేవుడు మాట. మన అబ్బాయి గారు ఉన్నారు, వాళ్ళ అన్నయ్య గారు కూర్చుంది, ఆయన పక్కనే కూర్చున్నారు. ఆయన ఇచ్చిందండి, ఆయన ద్వారా పిల్లలకు రావాలి. అందరూ కలిసే ఉంటారు. బ్యాచ్ 13 మంది. ఎవరికి నచ్చిందంటే ఎందుకు రాదా? మన మాస్క్ పెట్టుకున్నాం రాలేదా? శానిటైజర్ మొత్తం స్నానం చేస్తున్నాం రాలేదా? ఎందుకు రాదా? దేవుని కాపుతలు కావాలి. ఆ కరోనా టైంలో ప్రార్థన చేశాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ కరోనా నుంచి అందరూ రక్షించాలంటే ఒక వాగ్దానం చేశాడు. ఆ స్వరం నేను విన్నాను తెలుసా? నీ సంఘంలో ఉన్న వారు ఎవరికి కూడా కరోనా రానివ్వను అన్నాడు. ఆ స్వరం నేను విన్నా, మీకు చెప్పాను సంఘంలో. దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు వింటాడండి. ఆయన ప్రార్థన చేస్తే వినే దేవుడు ఆయన. ఆయన ఖచ్చితంగా నువ్వు ఏ స్థలం ఉందో విశ్వాసంతో నువ్వు చేసే ప్రార్థన ఆయన రక్షణ నీకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నిజంగా తెలుసుకున్నావో నీకు వెంటనే అర్థమైపోతుంది, ఆయన తప్ప మరి ఎవరు కూడా నన్ను రక్షించలేరు, ఆయన తప్ప నాకు సహాయం చేశారు ఎవరు. చాలా విషయాల్లో మనం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం, కానీ మనుషుల మీద కంటే కూడా ముందుగా ఆధారపడాల్సింది దేవుడి మీద మాత్రమే. దేవుడికి స్తోత్రం. మనం కష్టపడిపోతూ ఉంటామండి, అంటే వెళ్ళేస్తూ ఉంటాం. అని ఒక విషయం నేను చెప్తా, నువ్వు ఎంత కష్టపడండి. కష్టపడితే నేను చెప్తాను, రేపు అందరూ చదువుతారు కష్టపడుతున్నారు నాకు ఇంట్లోకి వచ్చినాను. కష్టపడండి, కానీ దేవునికి ఇచ్చే సమయాన్ని దొంగలించి చేయదు. ఏం చేయకూడదు? ఎంత సంపాదిస్తాం దేవుని విషయంలో దొంగలిస్తే? 1 లక్ష వస్తుందా? 10,000 ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? మహా అయితే అంటే 500 బయటికి వెళ్తే ఖర్చు అయిపోతుంది. 500 మనకు లెక్కగా చెప్పాలండి. ఆ ఖర్చుల కోసం మనం దేవుణ్ణి వదిలేసి లేదా దేవుని సమయాన్ని దొంగలించి లోకంలో ఖర్చు పెడుతూ ఉన్నాం. అయితే నీకు ఒక విషయాన్ని చెప్పి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విలువైనది కోల్పోతుంది. సాధారణమైన దానికోసం విలువైనది కోల్పోతుంది. దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కంటికి కనిపించేవి కాదు.
మనకి ఏంటంటే ఇప్పుడు కష్టపడితే చేతిలో ఏదో ఒకటి కనబడుతుంది, మరి ప్రార్థన మొత్తం ఏం కనబడుతుంది? జోబులో ఎంత వస్తాయా? ఇప్పుడు భావం వస్తుందా? అది కనిపించేది కాదండి. వాక్యం చెప్తుంది మనం కనిపించే సృష్టం నమ్ముతున్నాం, కానీ కనిపించని సృష్టం కూడా ఉంది. దేవుని ఆశీర్వాదాలు కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. అదొక కడుపులో బిడ్డ ఉంటుందండి, కనబడద్దా? 9 నెలల దాకా లోపల దాగి ఉంటుంది అనేది ఆశీర్వాదం. చూడాలని ప్రయత్నం చేస్తే ఏం చేయాలి? దాని ముందు స్టోరీ ఉంది కదా, రోజుకో బంగారు గుడ్డు పెడుతున్నప్పుడు మళ్ళీ కూడా కంగారు పోయితే లోపల 2 గుడ్లోనే రోజు కూడా పెడుతుందని చెప్పి ఒక వారం అయిన దాకా కోసి తీసాడంటాడు. అలా ఉంటుంది. అంటే దేవుడు ఇచ్చేది నీకు ఏ దినానికి ఏం కావాలో నీకు ఎవరు, అది ఆశీర్వాదం. ప్రసంగికర్త ఒక మాట అంటున్నాడు, నిజమైనటువంటి దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటంటే చక్కగా ఉద్యోగం చేసుకుని, చక్కగా 3 పూట్ల తిని, రాత్రి ప్రశాంతంగా పడుకుని పొద్దున్న ఎవడమే నిజమైన ఆశీర్వాదం అంటాడు. ఎంతమంది అనుభవిస్తున్నారు ఇది? ఆశీర్వాదం అండి. కొంతమంది ఊర్లపై చాలా దూరం వెళ్తూ ఉంటారు. ఆ నిద్రాహారాలతో ప్రశాంతంగా లాగిపోయారు. అది అన్ని ఏదో సంబంధించాలి. చాలా తప్పు చేశాను, బయట ఊరికి వెళ్ళి ఏం తిందామని తిండి మాట్లాడుతున్నాను. అంటే సంపాదించాడు, బాగానే ఉంది, కానీ తర్వాత వచ్చింది ఏంటంటే శాపం కదా. సంపాదించచ్చు, కానీ ఎంతవరకు చేయాలో. దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు సంపాదించింది కొంచెమైనా సరే అది నేను వృద్ధిలోకి తీసుకొస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయ. మరి ఏం చేయాలంటే దాన్ని దీవించాలని ప్రభువుని అడగాలి. ఏం చేయాలండి? మొదటి నీ స్థితి కొద్దిదే, కానీ దాన్ని ఏం చేయాలంటే నువ్వు దేవునికి అప్పగించి, ప్రభు దీన్ని దీవించాను, దీన్ని ఆశీర్వదించాను. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తావో దేవుడు దాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తేనే అది ఆశీర్వదించబడతాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాము తన గృహములో నుండి బయటకు వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి, నాకేం తెలియదు అన్నట్టుగా ఉండొచ్చు, కానీ ఆ స్థలంలో ఎక్కడైతే అబ్రహాం నివాసం ఉండేవాడో, దేవుడు ఎక్కడికైతే వెళ్ళమని చెప్పేవాడో ఆ స్థలంలో అబ్రహాము ధనవంతుడుగా మార్చబడ్డాడు, రాజుల కంటే ఎక్కువగా మార్చబడ్డాడు. అబ్రహాంకి ఏమర్థమైందంటే దేవుడి మాట వెంటే నాకు ఆశీర్వాదం వస్తుంది అర్థమైందండి. అబ్రహాం దేవుడి మాట నమ్మిన అతను నీతిగా ఎంచుకోండి. మనం దేవుడి మాట నమ్మితే, మనం దేవుడి మాట వింటే, దేవుడి మాటను అనుసరించి జీవించడం ప్రయత్నం చేస్తే నీ జీవితంలో ఒక్కొక్క ఆశీర్వాదం రుచి చూడడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం జరుగుతుంది. హల్లెలూయా. అది కొదువులా చూస్తావు, కానీ ఆ కొదువు అలా తెరచబడదు. లేమి కనబడతా ఉంటది, కానీ అక్కడ దేవుడు సమృద్ధినిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం జరుగుతుంది. అలాగే మనం ఏం చేస్తామంటే ఆ లేమి కోసం ఎక్కడికన్నా పరిగెట్టి సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఆ లేమి తీరదో అక్కడి నుంచి రాదు. అర్థమవుతుందండి? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడు అదే చూస్తాడు, ఎంత విలువ నా పట్ల నా ప్రజలు ఇస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు నశించిపోవడానికి గల కారణం వారు దేవునికి ఇవ్వాల్సిన సమయం వాళ్ళు ఇచ్చేవారు కాదండి. దేవునికి ఇవ్వాల్సిన విలువలు ఇవ్వలేకపోతూ ఉండేవారు. అది ఇవ్వకపోగా సనిగేవారు, ఎందుకు మా దేవుడు దీవించట్లా? ఏమన్నారండి? నువ్వు అడిగి నువ్వు చేసి పొందుకోవాలి. ప్రభు ఎదుట నువ్వు ఇవ్వాల్సిన సమయాన్ని దొంగలించకుండా. అంటే మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, టైం ఉంటుందిగా ఉద్యోగానికి ఉండదా? వ్యాపారం చేసేవాడు కూడా టైం ఉంటుంది. అది ఏ టైంలో తెస్తే వ్యాపారం జరుగుతుందో తెలుసు, అవునా? ఆ టైంకి వెళ్ళి తీయాలి. తీయకపోతే ప్రభుత్వం గారు పొద్దున్న 4ంటికి వెళ్ళాలండి, కొంచెం బద్దకించి 7ంటికి వెళ్తే వెళ్ళడం వేస్ట్ ఇంకా ఆ రోజు, అవునండి? దావికి 2ంటికి వెళ్ళకపోతే 8ంటికి వెళ్ళాలి, కొంచెం బద్దకించి 11ంటికి వెళ్తే మేస్త్రి ఏమంటాడు? పొద్దుంటానండి. ఉద్యోగులకి వెళ్ళాలంటే నా టైంకి వెళ్ళకపోతే మరి దేవుణ్ణి సమయం ఎలా దొంగలిస్తున్నాం? మనం దేవుడికి ఇవ్వాల్సిన విలువ మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఒక విషయం చెప్తాను, ఆయన న్యాయవంతుడైన దేవుడు అంటాడు. ఆయన తన జీతాన్ని ఎవరైతే తన ఎదుట నమ్మకంగా ఉంటారో ప్రతివాని జీతాన్ని నాకు ఇచ్చే దేవుడే. దేవుడికి స్తోత్రం. కానీ ఉద్యోగం చేసి ఆఫ్ డే చేశారనుకోండి, ఫుల్ డే శాలరీ ఎవరుతారు? ఎవరు? దేవుడు కూడా ఇవ్వడానికి హాఫ్ డే పని చేసి ఫుల్ డే శాలరీ అవ్వదా?
దేవుని దగ్గర నువ్వు ఫుల్ చేయి అని కావాలంటే 2 రెట్లు ఇస్తాడండి. నీ ఆసక్తిని బట్టి, నీకున్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి 2 రెట్లు ఇచ్చే దేవుడు అండి. దానికి స్తోత్రంగా విలువగా. హల్లెలూయా. ఇక్కడ రక్షణ మొదటిది శరీర సంబంధమైంది, రెండవది ఆత్మ సంబంధమైన రక్షణ. ఒక మనిషి తన హృదయంలో ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడిని అంగీకరిస్తాడో అప్పుడు ఆ వ్యక్తి ఆత్మరక్షణ పొందుకుంటాడని అపోస్తలుల కార్యంలో రాయబడింది. అది ఎందుకండి ఈ ఆత్మరక్షణ అని అడిగితే, మనిషి చనిపోయే వరకు కూడా ఈ ఆత్మ అనే విషయం గురించి తెలియదు. తెలుసంటారా? మనం కూడా ఏమనుకుంటున్నాం, ఏదో కార్యం చేస్తాం అనుకుంటున్నాం. చాలా మంది ఆత్మ ఉంది ఏంటి నమ్మరు. ఇది ఎప్పుడు తెలియదు. చిన్నపిల్లలు తెలిస్తే ఆత్మ గురించి చెప్తాం అనుకుంటారు, పిచ్చోళ్ళని చూస్తాం మనం. కొంతమంది ఇప్పటికీ నమ్మరు ఆత్మ గురించి. అంటే మనిషి ఒక్కసారి ఆత్మ తన శరీరాన్ని విడిచిపెడితే తన శరీరం నిర్జీవం. అంటే ఇప్పుడు మరణం దేనికి అంటే, ఇప్పుడు ఈ మరణం వచ్చిన తర్వాత లోపల ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది కావాలి. ఈ శరీరాన్ని చాలా పోషిస్తాం అంటే, ఏమైనా జబ్బు వస్తే మందులు గట్టిగా వాడతాం, లక్షలు ఖర్చు పెడతాం. కానీ ఆత్మకి ఏం ఖర్చు పెడుతున్నాం మనం? ఆత్మకు రూపాయి ఇస్తాం పోయి, ఆత్మకు టాబ్లెట్లు ఉన్నాయా? ఆత్మకు మెడిసిన్ ఉందా? ఆత్మకు బూస్ట్ ఉందా? ఏం లేదు. ఖర్చు అంతా దేనికంటే నశించిపోయి శరీరానికి నిర్మిస్తున్నప్పుడు. అయితే శరీరానికి రక్షణ కావాలి. అది శరీరం, ఆత్మకి రక్షణ కావాలి. ఆ రక్షణ ఎవరి ద్వారా వస్తుందంటే, నీవు నీ హృదయపూర్వకంగా నిజ దేవుడిని తెలుసుకున్నప్పుడు, నిజ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మన అపరాధముల నిమిత్తము లేదా మన శాపముల నిమిత్తము ఆయన దాని మీద వేసుకుని మనను విడుదల చేశాడని ఎప్పుడైతే మనం నమ్ముతామో మన ఆత్మకు రక్షణ దొరుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ రక్షణ విలువ ఇప్పుడు మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుందంటే, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎప్పుడైతే తీర్పులో నిలబడదో అప్పుడు తెలుస్తుందంటే. ఇవన్నీ మనకు ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు పట్టుగదుల్లో కనబడుతూ ఉంటాయి. పట్టుగదులన్నీ మనం నమ్మేసాం, అసలు నిన్న స్టోరీ దగ్గర వచ్చినట్టు నమ్మలేకపోతాం. అయితే నీవు దీన్ని గ్రహించగలగాలి. ఇది దేవుడిని అడిగితే దర్శనం కూడా చూపిస్తాడండి. రోజు నేను ఒక దర్శనం చూసా ఉదయకాల సమయంలో. మొత్తం కళ ఎలా ఉందంటే రెడ్ కలర్లో ఉందండి. మరి మన ఆటోలో బ్లూ లైట్ అయితే ఆటో బ్లూ ఎలా అయిపోయిందో మొత్తం వైట్ కలర్లో ఉందా, అలాగే రెడ్ కలర్లో ఉంది. ఆ రెడ్ కలర్లో పాడుపడిపోయిన బిల్డింగ్ల పైన స్లాబులు లేనటువంటి పరిస్థితి, పాత బిల్డింగ్ ఉంది. కొన్ని వేల మంది కనబడుతున్నారు అక్కడ. నేను అబ్రాహం గారు మరి కొంతమంది సంతలో బ్యాగ్ తగిలించుకున్నాం, ఎందుకంటే సువార్త చేయడం. అదేంటి అని అడిగితే పాతాళం అండి. ఏంటది? పాతాళం. ఆ రెడ్గా ఎందుకు ఉంది? అగ్ని ఎలా ఉంటుంది అండి? ఇంతగా అవన్నీ చాలా ఆత్మలు కనబడుతున్నాయి అక్కడ. అంటే పాతాళంలోకి మన దేవుని అడగాలి, ప్రభు ఇది ఉందా లేదా అడిగితే చూపించేస్తాడు. కానీ చూసిన తర్వాత నీకు ధైర్యం ఉండాలి. ఏముండాలి? కొన్ని దర్శనాలు ఉంటాయండి, కాళ్ళు చేతులు వణికిపోతే లేచినా సరే ఆ తడపోదు. దేవుని అడగాలి, ప్రభు ఏదో పిచ్చివాళ్ళ చెప్తున్నాడు, ఆత్మ ఉందో ఏం చెప్తున్నాడు, ఉందా లేదా అని చెప్పి ఒకసారి ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? నేను అన్నాను కదా, విచారణ చెయ్యాలి. మనం ఏం చెయ్యాలి? విచారణ. ఆయనకు వచ్చిందండి ఒకసారి దర్శనం. బంధమయ్య గారు చనిపోయిన వాళ్ళ దర్శనం చెప్పాడు. మనం విచారణ, ప్రతిదానికి విచారణ చేయొచ్చు, తప్పలేదు. మనుషులు అడగకూడదు. ఏదన్నా సరే నీ డౌట్ క్లారిఫై చేయాలంటే యేసు ప్రభువుని అడుగుతారు. ఎందుకంటే సమస్తానికి ఆధారం ఆయనే, సమస్త జ్ఞానము ఆయన దగ్గరే ఉంది. మనిషి జ్ఞానం కావాలంటే ఆయన అడిగి తీసుకోమంటున్నాడు. అది ఆత్మ జ్ఞానం కానివ్వండి, లేదా లోక జ్ఞానం కానివ్వండి, శరీర జ్ఞానం కానివ్వండి, వాక్య జ్ఞానం కానివ్వండి, అది ఏ జ్ఞానమైనా సరే నువ్వు ప్రభువుని అడిగి తెలుసుకోగలిగితే ప్రభు నీకు స్వయంగా అది నీకు అర్థమయ్యేలా చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పేది కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమంది అర్థం అవ్వచ్చు, కానీ దేవుడు చెప్తే అర్థం కాకుండా ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అక్కడగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయడం అందరూ రక్షించబడతారు. వేరే నామం లేదు. యేసుక్రీస్తు నామంలో నువ్వు ప్రార్థన చేయాలి. ఆ నామంలోనే మనకు రక్షణ.
ఆ నామంలోనే విడుదల, ఆ నామంలోనే స్వస్థత, ఆ నామంలో మీరు నన్ను ఏమి అడిగినా చేస్తామని చెప్పారు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనం చదువుదాం. రోమా 10:12-13 వచనాలు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆ గ్రీసు దేశస్థులని కానీ యూదులని కానీ, అంటే మనం కులాలు చూసుకుంటాం. మన భారతదేశంలో ఏం చెప్తాం అంటే మనల్ని ఎక్కువగా కులం తక్కువ దేవుడు అని చెప్పి పక్క దూరేస్తూ ఉంటాం. అలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. పొద్దున్న చెప్పుకున్నాం కదా, ఐగుప్తీయులకు హెబ్రీలు అంటే చిన్న చూపు. ఇలా ఉన్నాయి, చాలా ప్రదేశాలు ఉన్నాయి. కొంతమంది ఏరియాలు బట్టి, అరే మీరు ఆ చిన్న ఏరియా నుంచి వచ్చారు రా, మా పెద్ద ఏరియా అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అయితే దేవుని దగ్గర భేదం లేదండి. ఎవరైతే యేసు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తారో వారందరికీ కూడా కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయం ఏంటంటే, దేవుడు ఎవరిని కూడా భేదాలతో చూసేవాడు కాదు. ఆయనకు ఏ భేదము కూడా లేదు. ఒక మనిషి పాపంతో ఉన్నాడా, ఆ పాపంతో ఉన్న వ్యక్తి యేసు నామం బట్టి ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన వింటాడు. ఏం చేస్తాడు? చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో, వారు పాపముతో ఉన్నట్లుగా ప్రజలందరూ చూసి ఆ వ్యక్తి పాపి అని తెలియదా, ఆమె పాపిష్టురాలని తెలియదా అని చెప్పి వారిలో వారు సనుక్కున్నప్పుడు యేసు ప్రభు అడిగేవారు, ఆయన మాట్లాడేవారు ఏంటంటే, వారు క్షమా హృదయం కలిగి ఉన్నారు, అంటే పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నారు. వారు చేసిన తప్పని వారు గ్రహించారు కనుక నా దగ్గరికి వచ్చారు, అందుకే నేను వారిని ప్రార్థన వింటున్నాను. అంటే చాలా మంది మనుషులు ఎప్పుడు కూడా ఇతరులను తప్పులు చేసి చూస్తారు. అతనిలో ఉన్న పాపాన్ని ఎవరు పట్టించుకోరు, కానీ ఇతరులలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అతనిలో ఉన్న లోపాన్ని చెప్పరు, కానీ ఇతరులలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు ఒక్కడే ఇతరులలో లోపాన్ని చూడని దేవుడు అని ఎవరి లోపాన్ని కూడా ఎత్తిపెట్టి చూపించడం. ఇంకోటి చెప్పాలంటే, మనం చూస్తేనే ఆ వ్యక్తిలోనే తప్పు తెలుస్తుంది, కానీ దేవుడు చూడకుండా కనబడదు. దేవునికి మరుగైంది ఏదైనా ఉందా? ఏం లేదు. దేవునికి సమస్తం తెలుసు. అయినా ఏ వ్యక్తి ఆయన నామంలో ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఆలకించి సహాయం చేయడానికి ఆయన కృప కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట చూసుకున్న మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 12-14 వచనాలు. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. ఎవరండి? జీవము గలవాడు. ఏం కలిగి ఉన్నాం మనం? దేవుని కుమారుని. కదా, యేసు ప్రభువుని అంగీకరించిన వాడు జీవము గలవాడు, జీవము కలిగిన వాడు. అంటే మనకు ఇప్పుడు జీవం అనేది దొరికేసింది. ఇంకా దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. జీవం లేనివాడు, వాడికి ఏం లేదంట. ఇది ఎప్పుడు తెలుస్తుంది? చేతులు 5 స్టార్ గా చూపించడానికి. ఇవన్నీ కూడా అండి పొరపించకపోతే రోజు ఆలోచిస్తే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంట. ఆ దినము సమీపించుచున్న కొలది మీరు మరి ఎక్కువగా జాగ్రత్త కలిగి ఉండని చెప్తున్నాడు. ప్రస్తుతం ఆ దినం సమీపిస్తూనే ఉన్నాయి. ఆఖరి దినాలకు దగ్గరగా ఉన్నామా. అంటే భయంకరమైన శ్రమలు భూమి మీద విస్తరిస్తున్నాయి. భయంకరమైన శోధనలు, వ్యాధులు, కష్టాలు, కరువులు ఇవన్నీ విస్తరిస్తున్నాయంటే దాని అర్థం యేసు ప్రభు అని రాకడ సమీపంగా ఉంది. అయితే ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, ఇంకనూ ఆయన చిత్తంలో రక్షించబడవలసిన వారు అనేకులు ఉండిపోయారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ ఆయన వచ్చాడు అనుకోండి, మనం అనుకుంటాం ప్రభు వచ్చే అంటామా, మనకేం పోయింది అంటే మనకేం పోయింది వచ్చే. ఆయన నిన్ను ప్రేమించినట్లుగానే ఇంకా ప్రేమించిన వాళ్ళు చాలా మంది ఉండిపోయినాడు. అవునా కదా? ఇప్పుడు ట్రైన్ ఉందండి, చాలా మంది ఎప్పుడన్నా ఆలస్యం అయిందనుకోండి ట్రైన్ తీసేది మన వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళారు అనుకోండి ఏమనుకుంటాం,
బస్సు వెళ్ళిపోతా ఉన్నాడు, డీజిల్ మనోడు ఏం చేస్తారు, కిందకి వెళ్ళి సోడా తాగడానికో వెళ్తూ ఉంటారు. జనాలు ఎంతసేపు అమ్మా ఎంతసేపు ఆగాలి, నువ్వు తీసి అలా వస్తాను కానీ మనం అనుకుంటారు అప్పటికి ఆగండి ఆగండి ఆగండి. దేవుడు అలా బతికినాడుతున్నాడండి. ఏం చేస్తున్నాడు ఆయన? ఎందుకు బతికినాడుతున్నాడు అంటే ఆయన ఆ ప్రాణం లేదా ఆ ఆత్మ విలువ తెలుసు ఆయన. ఆ నరకాగ్ని ఎంత భయంకరమైందో ఆయనకు తెలుసు. ఏ ఒక్కరు కూడా తట్టుకోలేరనే దేవుడు ఆఖరి నిమిషం వరకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఆ సిలువలో ఉన్న దొంగ కూడా అంత అవకాశం ఇవ్వడం గల కారణం ఏంటంటే ఇంకా తర్వాత అవకాశం లేదు కదా, ఉందా లేదా? అందుకే ఆఖరి నిమిషంలో కూడా దేవుడు రక్షించడానికి ఇష్టం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నువ్వు యేసు ప్రభుని విశ్వసించావు కనుక నీకు జీవం దొరికింది. ఆ జీవం విలువ నీకు ఎప్పుడు తెలిసిందంటే ఒక రోజు ఆ జీవాధిపతిని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. జీవం లేని వారు ఆ దినాన్ని చూడలేక ఆ తర్వాత అడుగుతారు, ఒక్క అవకాశం ఇవ్వండి మాకు, ఒక్క అవకాశం ఇవ్వండి మాకు అంటే అవకాశాలు చాలా వదిలేసారు. చెప్పాలంటే ఎవ్వరికి ఏ మనుషుడు ఇవ్వనని అవకాశాలు వేసే మనకి ఇస్తాడండి. రక్షించబడిన తర్వాత కూడా ఎన్ని అవకాశాలు తీసుకుంటాం మనం? తీసుకున్నామా లేదా? కానీ మర్చిపోతాం. కృతజ్ఞత లేదు మనకు చెప్పాలని. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో మనం మర్చిపోతూ ఉంటాం. కానీ క్షణము కూడా ఆయన మనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగుతుందా? అల్లిలో ఎందుకంటే ఆ జీవాన్ని కోల్పోతే ఎంత గొప్ప నష్టం వాటిల్తుందో ఆయనకు మాత్రమే తెలుసు. కనుక జీవము కలిగిన వారు కానీ విశ్వసించాలి. ఇంకేం చెప్తాడు తర్వాత? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే దేవుని చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అన్నదియే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సహోదరులారా, నీకు ఒక ధైర్యం కావాలి. ఏంటి ఆ ధైర్యం? మనము యేసయ్య చిత్తములో ఏది ప్రార్థించినా ఆ ప్రార్థన ఆయన వింటున్నాడు అనేది ధైర్యం మనకు కావాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనకి చాలా భయాలు ఉంటాయండి, చాలా భయాలు ఉంటాయి. అయితే ఈ భయాలన్నిటికీ అతీతమైన ధైర్యం ఒకటి ఉంది, యేసు ప్రభువు గారు. ఏంటి ఆ ధైర్యం అంటే నువ్వు మోకరించి ఎలుగెత్తి నీ దేవుని నామంలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన సరాసరిగా వెళ్ళిపోతున్నా. నీ ఫోన్లో బ్యాలెన్స్ లేదు, ఎలా చేస్తావు ఫోన్? ఒక రోజున ధవళేశ్వరం దగ్గర బండి అయిపోయింది, 20 రూపాయలు బండి వేసుకోవచ్చు. ఒక అరగంట ముందు ఫోన్ బ్యాలెన్స్ అయిపోయింది. ఏమైంది? బండి అయిపోయింది, నాతో పాటు బోర్డు ముందు వెళ్ళిపోయింది. ఏం చేయాలి? ఫోన్ అడగాలంటే అసలు నాకు మామూలుగా అరగంట కోసం ఏదో ఫోన్ వస్తుంది. నేను వెనకాల రాలేదన్నా ఫోన్ చేసి ఉంటారా, గంట సేపు ఫోన్ రాదు. ఎవరో ఒకరు చేస్తే ఫోన్ ఎవరో కప్పడంగా లేదు. ఆ తర్వాత వెంటనే సుధాకర్ లేకపోతే గవర్నమెంట్ ఎక్కడ ఉందంటే అన్ని బండి అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. నువ్వు బ్యాలెన్స్ అయిన వచ్చేది ఏం చెప్పి బ్యాలెన్స్ వేయించుకొని ఆ తర్వాత కథను నడిపించు. ప్రేమిస్తూ అంటే మన చేతిలో ఫోన్ ఉన్నా అది ఎంత కాస్ట్లీ అయినా అందులో బ్యాలెన్స్ అయిపోయినా, కొన్ని బ్యాలెన్స్ ఉంది సిగ్నల్ లేకపోతే, కొన్ని సిగ్నల్ ఉంది బ్యాలెన్స్ ఉంది ఫోన్ ఛార్జింగ్ లేకపోతే, కర్మకాలి ఫోన్ కింద పడి తగిలిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతే ఎవరు చెప్తామని మన గోల, ఎవరంటారని మన గోల. ఏసై ఉన్నాడు. ఇందాక చూడండి ఆటో కాల్చిపోయింది, ఎవడండి అక్కడ నుంచి చూస్తున్నాడండి. ఆ టైర్ ఇవ్వడానికి చూస్తున్నాడు ఆయన. మహిమతో ఎవరో కూడా తెలియనోడు మనం వేస్తాం, ఫోన్ ఇస్తాం. ఎవరన్నా అన్న ఒకసారి ఫోన్ చేసుకుంటూ ఫోన్ ఏమంటాడు, భయం వేస్తుంది ఫోన్ ఎక్కడ చూపుతాడని. అందరూ మనకే తగులుతారు ఇలాంటి వాళ్ళు. అన్న ఒకసారి ఫోన్ ఇవ్వంటే ఫోన్ బట్టి మనమే పరిగెట్టలేము, మన కాళ్ళు లేకపోతే. అవునా కదా? ఇన్ని భయాలు ఉంటాయి. ఆ వ్యక్తి మనకు సాయం చేయడానికి టైర్ ఇవ్వడానికి అసలు ఏ మనిషి ఎవరు టైర్ అడిగితే ఇబ్బంది అవుతుంది అంటుంది ఆ వ్యక్తి.
ఎవరో కొంచెం తెలుసండి మీకు ఏమంటే అనుకుంటే మరి అబ్బరంగా తెలుసని కొంచెం స్పీడ్లో ఉన్నారు అనుకున్నాను. ఏం లేదండి. అంటే సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కంబల్ తట్టు నువ్వు కళ్ళు ఎత్తి చూడు, ఎక్కడికి పరిగెత్తు, సహాయం ఎక్కడి నుంచి రాదు. యెహోవా వలననే సహాయం. మనకు కలిగిన ధైర్యం ఏంటి అంటే మనము ఆయన నామములో ఏది ప్రార్థించినా ఆ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఆ ప్రార్థనకు తగినటువంటి సహాయము ఆక్రమాలు చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగే వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి చూడండి, మనలో కార్యసాధకమైన తన శక్తి. మనలో ఎవరి శక్తి? మన శక్తి కాదు, మన బలం కాదు, మన జ్ఞానం కాదు. నీలో దేవుని శక్తి ఉండాలి. ఎవరున్నారు? ఆయన కార్యసాధకమైనటువంటి ఆయన శక్తి మనలో ఉన్నప్పుడు మనం అడుగు వాటన్నిటికంటే, మనం ఏదైతే అడుగుతున్నామో అని అనుకుంటాం, ప్రభు ఇదే అనుకుంటామా, దానికంటే ఎక్కువ నీకు రాబోతుంది. ఊహించిన దానికంటే, మనం చాలా ఊహించుకుంటూ ఉంటాం, ఊహించిన దాని అన్నిటికంటే. ఒక రోజున 2007, 2008, 2009లో సైకిల్ కూడా లేదు నాకు. మా ఫ్రెండ్ బండి వేసుకొచ్చాడు. మన కూరగాయలకి ఏంటి, బండి కావాలి. ఆ బండి తెగ తిప్పేసి ఉంది, యూనికాన్ బండి అండి. చెప్పాలంటే బండి, మా ఫ్రెండ్ ఎప్పుడైతే నాకు అబ్బాయి మున్సిపల్ కమిషనర్ అబ్బాయి చాలాసార్లు చెప్పింది అబ్బాయి గురించి. నేనే బండి తెచ్చ కాబట్టి బండి వేసుకుని నడిపేసేవాడు. నేనే మొత్తం ఎక్కడెక్కడికో లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోయాను. బండి అంటే చాలా ఇష్టం. అప్పుడు జస్ట్ అనుకునేవాడిని కొనుక్కుంటే ఈ బండి కొనుక్కోవాలి. కానీ మన స్థానం చాలా భయంకరమైంది. ఇంట్లో టీవీ కూడా లేదు ఆ టైంలో, ఏం లేదు. అందుకని గొప్ప విషయం ఏంటంటే జోబులో రూపాయి కూడా లేదు. దేవుడు తెలుసు కదా మనం ఎప్పుడు మెయింటైన్ చేయగలుగుతామో. ఇప్పుడు నీకు బండి ఇచ్చాను, జస్ట్ బండి ఇచ్చేసా, పెట్రోల్ కొట్టించారే ఇస్తారంటే ఆయన ఎవరు కదా, ఆయన నాకంటే భయంకరంగా నీకు బండి ఎవరు ఇచ్చారు, ఆయన వెళ్ళాడు. కానీ నేను ఒకసారి 2 సార్లు ఎత్తాను, అర్థమవుతానా? బావి అని అన్నాడు, ముద్దులు మేనోళ్ళు కానీ అని చెప్పి ఒకసారి 2 సార్లు ఎత్తాను, అర్థమవుతారా? ఆయన అంటాడు, నీకు బండి ఎవరు ఇచ్చారా ఆయన అడుగు. నీకు సంపాదించడం తెలియదు, ఉద్యోగం చేయడం తెలియదు, నీకు ఎందుకు రావండి? అది బండి ఇచ్చిన ఏం చేస్తారు? ఇప్పుడు గాలి దగ్గర తినడానికి. నేను అనుకున్నప్పుడు దేవుడు ఇవ్వలేదండి. కానీ తర్వాత కూడా బండి కొనుక్కున్నప్పుడు కూడా యూనికాన్ కొనాలంటే మన స్తోమత కాదు. ఎందుకంటే మైలేజ్ మనం మెయింటైన్ చేయలేం. అన్నీ తగ్గించుకుని టీవీఎస్లో దిగాం. టీవీఎస్ అంటే తెలుసు కదా, 70-80 వచ్చారు ఈజీగా. కొంచెం ఎదిగాక నేను కొట్టించుకోవడానికి ఎప్పుడైతే స్తోమత వచ్చిందో నేను అడగకుండా 7,000కి దేవుడు బండి పంపించాడు. అందుకే ఆ బండి 1,30,000 ఉందండి. అంటే దేవుడు ఎప్పుడు ఇచ్చాడు? ఇంకోటి ఎందుకంటే ఆ బండి మీద నేను మొండూరు వెళ్తానికి నాకు ఒళ్ళంతా నొప్పులు వచ్చేసాడు. బండి స్పీడ్ ఎక్కువ వెళ్ళవాలి, ఇంకోటి వైబ్రేషన్ వస్తుంది. ఎప్పుడు దేవుడు నీకు ఇవ్వాలో ఆ సమయంలో నీకు ఇస్తాడు. అసలు దాని గురించి అడగడం మన తర్వాత దేవునిలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్యాషన్ బండి మీద దృష్టి పోయింది మొత్తానికి. అంటే నేను అడగకుండానే దేవుడు నా కోసం బండి పంపించాడు. అంటే ఎప్పుడు చూసాడు నా మనసు, ఇంకా అప్పుడు యేసుప్రభువు గారు సరిగ్గా తెలియదు, నాకు భక్తి చేయడం తెలియదు, ఇంకా పాపంలో ఉన్నాం అప్పుడు కూడా. అయితే దేవుడు మన ఆశను తీరుస్తాడు. ఏం చేస్తాడు? చిన్న చిన్న మన తండ్రి అండి ఎవరో చిన్న చిన్న కోరికలు చాలా చీపండి ఆయన దగ్గర. అదే మన అడుగు వాటి కంటే ఊహించేవాడి అత్యధికమైన కార్యం చేస్తే దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మన ఆశ పడితే ఆ ఆశ మంచిదైతే, ఇతరుల్ని పాడు చేసేది కాకుండా అయితే దేవుడు నిన్ను నీ సంతోషాన్ని ఖచ్చితంగా ఆయన సంపూర్ణం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. అయితే నువ్వు ఎవరిని ఆనుకోవాలి, ఎవరి మీద ఆధారపడాలి, నీ హృదయంలో పరిపూర్ణ విశ్వాసం ఎవరి మీద ఉండాలంటే
యేసు ప్రభువు మీద. ఇప్పుడు ఈ స్థితి చాలా తక్కువగా ఉండొచ్చు, అయితే ఒక రోజున దేవుడు ఇవన్నీ మార్చిపోతున్నాడు. నమ్మండి ఈ మాట, ఎందుకంటే నేనే దానికి వ్యక్తిగతమైన సాక్షి. ఏమంటే 1100 1200 చేతగా నేను ఒకరు మనుషులందరి ఎదుట చాలా తక్కువగా ఉన్నాడు. అలాంటిది దేవుడు నన్ను హెచ్చించడం ప్రారంభించాడు. అంటే ధనంలో నేను చెప్పను, నేను కోటీశ్వరుని అయితే కాదు. నేను కూడా మీకులాగా ఏ నెల కానీ డబ్బులు చూసుకునే ఉన్నాయి. తెలుసుకోవడం ఒక కర్ర ఉంటే చూడ ఒక మన దృష్టి అంతా దాని మీద డబ్బులు ఒక కర్ర వేసేది. దేవుడు మన మీద ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడండి. ఎందుకంటే నువ్వు జీవాన్ని కోరుకుని వచ్చావు. నువ్వు ఏం కోరుకుని వచ్చావు? యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వేరే వాటి కోసం రాకండి. ఏమండి, యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు కూడా ఈ శరీర సంబంధ విషయాల కోసం రాకండి. దేనికోసం రావాలంటే జీవం కోసం, రక్షణ కోసం. ఇంకొకటి, ఆయనే నిజమైన దేవుడు, ఆయన స్తుతించుటకు అర్హుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ఇవన్నీ నేను చెప్తానని నేను అనుభవించాను. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీతో చెప్పించాల్సిన అవసరం నాకు అసలు లేదు, కానీ మీరు అనుభవించండి అంటున్నాను. యేసయ్య ఎలాంటి వాడో రుచి చూసి తెలుసుకోవాలి. ఏం చేయాలి? రుచి చూడాలని ప్రయత్నం చేస్తే చాలు. ఆయన నువ్వు ఆలోచించినప్పుడు తనను తాను కనుపరుచుకునే దేవుడు అయినాడు. మోషేకు ఒక ఆశ వచ్చింది, మాట చెప్పి ముగిచ్చేస్తా. ప్రభా నువ్వు ఇన్ని దినాలు నాతో ఉన్నావు అంటే దేవుని ప్రేమను చూసాడు. దేవుని యొక్క ప్రేమను, దేవుని శక్తిని ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి నేను చూస్తాను ప్రభా. ఎవడు ఒక్కసారి విడిచిపెట్టడం అంటే దేవుడు ఒక నియమం ఉంది ఏంటంటే మనుషులు ఎవరో, బతుకున్న వాళ్ళు ఎవరో కూడా దేవుని చూడలేరు. ఏం చేయలేరు? ఒకవేళ చూడాలని ఆశ నెరవేరితే ఆ మనిషి చచ్చిపోతాడు. ఏం చేయాలి? అప్పుడు అన్నాడు మోషే, అది కుదరని పని, అయితే నా మంచితనం అంతా నీకు చూపించేస్తా. ఏమన్నాడండి? అయ్యో ఎంత గొప్ప విషయం. అందుకే మోసే అన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది తిట్టినా, ఎంతమంది అవమానపరిచినా అవి ఏమి లెక్క చేయలే. యేసుని కూడా ఒక పాట రాసేటప్పుడు నీవు ఇచ్చే మహిమ ఎదుట అవన్నీ లెన్నదైన పాట ఆ మహిమను చూసేసాడండి. పోనీ అలాగని దేవుడు చూడండి ప్రార్థన ఎలా కల్పించాడు. యేసు ప్రభు వారిగా ఆయన లోకానికి వచ్చినప్పుడు మోషే యేసు ప్రభుని కలుసుకోవడానికి రూపాంతర మందిరానికి వచ్చాడు. చూసాడండి అక్కడ. కోరిక నెరవేర్చిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయిపోయింది, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, తరాలు అయిపోయింది. అంటే మోషేని పిలిపించి, మోషే ఇప్పుడు చూడు రూపాంతర మందిరం అంటే అర్థం ఏంటంటే దేవుని నిజ స్వరూప్యం అక్కడ కనబడింది. ఆ స్వరూప్యాన్ని పేతురు చూశాడు, యాకోబు చూశాడు, యోహాన్ చూశాడు, ఆ తర్వాత మోషే ఎలియా చూశాడు. దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని మనం కలుసుకోవాలి, లేదా దేవుని గురించిన తృష్ణ మనకు రావాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు తను తాను కనుపరుచుకునే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పటికి సింపుల్ గా చేసినట్టే హృదయ శుద్ధి గల వారితో నీలో సింపుల్ చేసినట్టు. ఒకప్పుడు చూసే అవకాశం లేదు, ఇప్పుడు చూసే అవకాశం ఉంది. ఏంటి అంటే నీలో హృదయ శుద్ధి కావాలి. ఏ మనుషుడైనా హృదయ శుద్ధి కలిగి ఉంటాడా? పైన శుద్ధిగా ఉండొచ్చు, కానీ హృదయం ఎంత భయంకరమైంది ఎవరు తెలుస్తుంది? హృదయం మోసకరమైంది, దాన్ని గ్రహించగలవాడు ఎవరు? మనుషులు పై రూపం చూస్తారు, పై మాటలు చూస్తారు, పై ప్రేమలు చూస్తారు, కానీ హృదయాంతర్భాగం చూసేవాడు ఒక్కడే. తెలుగుతాడు. హల్లెలూయా. నీ హృదయం శుద్ధిగా ఉంటే చాలు, ఆయన తనను కనపరుచుకునేవాడు. మాకు ధైర్యం ఏంటంటే మనము ఆయన నామం బట్టి ఏది ప్రార్థించినా, ఏది అడిగినా ఆయన మనకు దాన్ని అనుగ్రహిస్తాడు. ఆ ధైర్యం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు